ఐశ్వర్యంలో ఒకే ఒక్కడు. ఇంత సంపద ఓ వ్యక్తి వద్ద ఉండటం చరిత్రలో మొదటిసారి. ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సంపదలో కొత్త మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం $800 బిలియన్ విలువైన మొదటి వ్యక్తి అయ్యాడు. అతని రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ అతని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా కంపెనీ ఇని కొనుగోలు చేసిన తర్వాత ఈ రికార్డు వచ్చింది. ఈ విలీనం వల్ల మస్క్ సంపద $84 బిలియన్ పెరిగి $852 బిలియన్ చేరుకుందని ఫోర్బ్స్ తెలిపింది. SpaceX అత్యంత విలువైన ఆస్తి. ఈ ఒప్పందానికి ముందు మస్క్ స్పకేలో దాదాపు 42% వాటాను కలిగి ఉన్నాడు. దీని విలువ $336 బిలియన్, ఇలో 49% వాటాను కలిగి ఉన్నాడు. దీని విలువ $122 బిలియన్. కొనుగోలు తర్వాత మస్క్ సంయుక్త కంపెనీలో 43% వాటాను కలిగి ఉన్నాడు. ఇప్పుడు దీని విలువ $542 బిలియన్. ఇది ఇప్పటివరకు స్పకేను అతని అతిపెద్ద ఆస్తిగా చేస్తుంది. అతను టెస్లాలో $178 బిలియన్ విలువైన 12% వాటాను కలిగి ఉన్నాడు. దానితో పాటు $124 బిలియన్ స్టాక్ ఆప్షన్లను కూడా కలిగి ఉన్నాడు. ఈ సంఖ్యలలో నవంబర్లో టెస్లా వాటాదారులు ఆమోదించిన భారీ చెల్లింపు ప్యాకేజీ లేదు. టెస్లా కీలక పనితీరు లక్ష్యాలను సాధిస్తే చివరికి దీని విలువ $1 ట్రిలియన్ వరకు ఉండవచ్చు. మస్క్ కేవలం 4 నెలల్లో 4 ప్రధాన సంపద మైలురాళ్లను చేరుకున్నారు. అక్టోబర్లో అతను $500 బిలియన్ విలువైన మొదటి వ్యక్తి అయ్యారు. డిసెంబర్ 15 నాటికి అతను $600 బిలియన్ చేరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత $700 బిలియన్ దాటాడు. XAI కొనుగోలు, దానిని స్పకేలో విలీనం చేయడం వలన అతని నికర విలువ $800 బిలియన్ దాటింది. ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడైన గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కంటే మస్క్ వద్ద $578 బిలియన్ ఎక్కువ ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ $281 బిలియన్ అంచనా. దీని అర్థం మస్క్ చరిత్రలో $1 ట్రిలియన్ నికర విలువను చేరుకున్న మొదటి వ్యక్తిగా అవతరించడానికి దగ్గరవుతున్నారు. ఇంతలో స్పేస్ ఎక్స్ ఈ సంవత్సరం చివర్లో IPOను ప్రారంభించే అవకాశం ఉన్నందున మస్క్ కంపెనీలు త్వరలో పబ్లిక్ మార్కెట్ల పరిశీలనను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు గమనించే క్షణంగా మారుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఎలాన్ మస్క్, $1 ట్రిలియన్. ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అప్ ఇని స్పేసెక్స్లో విలీనం చేశాడు. దీంతో ఆ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక నిబంధనలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ డీల్ గురించి తెలిసిన పలువురు ఈ రెండు సంస్థల విలువ $1 ట్రిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగి ఉందని తెలిపారు. ఈ డీల్తో XAI ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీగా నిలుస్తుంది. స్పేస్ ఎక్స్ కృత్రిమ మేధస్సు, పెద్ద స్థాయి కంప్యూటింగ్లోకి తన పురోగతిని మరింతగా పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. పలు నివేదికల ప్రకారం, విలీనమైన కంపెనీ జూన్ నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను కొనసాగించవచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా ఎలాన్ మస్క్ దాదాపు $50 బిలియన్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే టైం వాల్యుయేషన్ అనిశ్చితంగా ఉంది. స్పేస్ ఎక్స్ కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా డీల్కు నిధులను సమకూర్చింది. దీంతో ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులను గణనీయంగా తగ్గించింది. ఈ ఉమ్మడి సంస్థ చివరికి స్పేస్ ఎక్స్ కంటే చాలా ఎక్కువ విలువైనదిగా ఉంటుందని తెలిపింది. ఈ విలీనం ద్వారా మస్క్ తన కంపెనీలను ఒకే ఎకోసిస్టంలో భాగాలుగా పరిగణించే దీర్ఘకాల విధానాన్ని ప్రతిబింబిస్తుంది. గత సంవత్సరం, అతను ఇతో కలిపి డేటా, కంప్యూటింగ్ పవర్, సిబ్బందిని సమీకరించాడు. ఇప్పుడు ఇని స్పకేతో అనుసంధానించడం ద్వారా మస్క్ మరింత ప్రతిష్టాత్మకమైన విజన్ను ముందుకు తెస్తున్నాడు. భవిష్యత్ AI వ్యవస్థలకు శక్తినిచ్చేలా కక్ష్యలో డేటా సెంటర్లను నిర్మించే ప్రణాళికలను కలిగి ఉన్న ఒక దృష్టి. XAI పరిమితమైన ఆదాయాన్ని కలిగి ఉంది మరియు దాని చాట్బాట్ గ్రూప్పై స్క్రూటీనిని ఎదుర్కొంటుంది. అయితే స్పేస్ ఎక్స్ స్టార్లింక్ నెట్వర్క్ భౌగోళిక రాజకీయ దృష్టిని ఆకర్షించిన ప్రధాన ప్రభుత్వ కాంట్రాక్టర్గా మిగిలిపోయింది. స్పేస్ బేస్డ్ డేటా సెంటర్ల సాంకేతిక మరియు ఆర్థిక సాధ్యాసాధ్యాలను కూడా విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి ఎలాన్ మస్క్ కూడా ఈ ఆలోచనను సమర్థించారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, స్పేస్ ఎక్స్ కంపెనీ విలువ సుమారు $1.5 ట్రిలియన్ ఉంది. భారత కరెన్సీలో చూస్తే దీని విలువ సుమారు రూ. 137 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఇంకా ఈ ఐపీఓలో భాగంగా సుమారు $50 బిలియన్ వరకు నిధుల్ని సమీకరించనున్నట్లు తెలుస్తోంది.
భారత కరెన్సీలో రికార్డు స్థాయిలో 4.5 లక్ష రూపాయలు కోట్లుగా ఉంది. ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వలన భవిష్యత్తులో డబ్బు అనేది అసంబద్ధంగా, ఉద్యోగం ఆప్షనల్గా మారనుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోలు చాలా ప్రొడక్టివ్గా ఉంటాయని, చివరికి డబ్బు అసంబద్ధంగా మారుతుందని, చాలా ఉద్యోగాలు ఆప్షనల్ హాబీస్గా మారుతాయని, పేదరికం తొలగిపోతుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, ఉంటా.